చేతుల్లో. నన్ను చూసి నా భార్య ఎంతో బాధపడేది. తినడానికి తిండి సరిగ్గా లేక ఎంతో బాధపడేవాళ్ళం. ఏదో పని చేసి అప్పు తీరుద్దామని చాలా ప్రయత్నించాను. ఏ పనిలోనూ స్థిరంగా ఉండలేకపోయాను. నేను ఎంతో నిరాశలో పడ్డాను. నా బతుకు ఎంతో భారమైంది. ఇంటికెళ్తే అప్పులు వస్తారని భయంతో ఇంటికెళ్ళకుండా ప్లాట్‌ఫారమే పడుకునేవాడిని. నా గుండెల్లో భారమంతా ఎవరికి చెప్పినా నీ చేతులారా నువ్వు చేసుకున్నావని ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. నేనేం చేయాలి? నేను ఎలా బతకాలి? అనే ప్రశ్నలు ఎంతగానో వేధించేవి. నాకు ఏ అవకాశాలు లేక చనిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో నేను టీవీలో కలవరస్వరం చూశాను. సతీష్ సాయి గారు చెప్పిన దేవుడి వాక్యము ఎంతగానో బలపరిచింది. అలసిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. అలా అలసిపోయినప్పుడు మోషే ఆత్మహత్యను ఆశ్రయించలేదు, మరి ఆదరించే ఆపద్బాంధవుణ్ణి చేరుకున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి తన భారాన్ని పంచుకున్నప్పుడు శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు సమాధానం ఇచ్చాడు. నా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నేను చనిపోవడం తప్పని నాకు తెలియజేసింది. నాకున్న అప్పులన్నీ తీర్చమని, నాకు మంచి పని చూపించమని దేవుణ్ణి భారంగా ప్రార్థించాను. అప్పటి నుండి కలవరస్వరం చూస్తూ, కలవరదింపులకు వస్తూ దేవుళ్ళో ఎంతో బలపడ్డాను. కొంతకాలానికి నా ప్రార్థన ఆలకించిన దేవుడు రోడ్డు పక్కన చిన్న పూల కొట్టు పెట్టుకోనికి శక్తినిచ్చాడు. అది రూపాయలతో ప్రారంభించిన పూల వ్యాపారంలో ఎంతో కష్టపడి పనిచేసేవాడు. మా జీవితంలో ఏదైనా ఒక అద్భుతం చేయమని, మేము కైవసం బలపరిచిన తర్వాతే అప్పులు తీర్చుకుంటామని దేవుడి దగ్గర తీర్మానం తీసుకున్నాం. మాకు వచ్చే సంపాదనలో ఏ రూపాయి మేము దాచుకోం. మాకు ఏ బ్యాంక్ అకౌంట్ లేదు. మా ఏసఐ అకౌంటే మా అకౌంట్. మొదటగా నాకు వచ్చే సంపాదనలో దేవుడికి దశంభాగం చేయడం మొదలుపెట్టాను. అంతేకాకుండా కొంచెం కొంచెం కూడబెట్టి నెల తిరగకమునిపే మొదటిసారి సువార్త అందించాను. కొంతకాలంగా దేవుడు మా అప్పులు తీసుకునే శక్తినిచ్చాడు. నేను పూర్తిగా అప్పుల్లో కూలిపోయి రోడ్డు మీద పడినప్పుడు నన్ను ఎవరూ ఆదరించలేదు. దేవుడే నన్ను ఆదరించాడు. కలవర స్వరంలో విన్న దేవుడి వాక్యం నన్ను బతికించింది. ఆ రోజు నేను టీవీలో చూసిన కలవర స్వరం అలాగే ఎవరో ఒక పేదవాళ్ళు బలపరిచిందే. అలాగే ఎంతో మంది దేవుడి వాక్యం విని మేలు పొందుకోవాలని మేము బతికున్నంత కాలం దేవుడి సువార్త అందించాలనుకున్నాం. అలా అనుకొని ఇంత పేదరికంలో కూడా ఎన్నో త్యాగాలు చేసి కలవర స్వరం ద్వారా దేవుడి సువార్తను ఇప్పటి వరకు 117 సార్లు బలపరిచిన శక్తినిచ్చాను. అలాగే బాధలు పడి ఎవరు చనిపోకూడదని ఇన్నిసార్లు సువార్త అందించాను. ఒకప్పుడు 1500 రూపాయలతో మొదలుపెట్టిన పూల వ్యాపారాన్ని ఇప్పుడు రోజుకి 10,000 రూపాయలు సంపాదించినంతగా దేవుడు దీవించాడు. మేము దేవుడికి ఇచ్చే కొలది తిరిగి దేవుడు ఎన్నో రకాలుగా మమ్మల్ని దీవిస్తున్నాడు. మా పాప ఇంజనీరింగ్ చదివే విషయంలో ఉచితంగా సీట్ ఇప్పించి దేవుడు ఎంతో మేలు చేశాడు. నాకు ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు నా దేవుడు నన్ను కాపాడాడు. యేసయ్య చల్లని దీవెనతో నా కుటుంబాన్ని సంతోషంగా జీవిస్తున్నాను. సతీష్ గారికి మా నిండి వందనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. చూశారు కదండి, చచ్చిపోవాలి అనుకున్న వ్యక్తి బ్రతికాడు. బ్రతకటమే కాదు, కుటుంబాన్ని అద్భుతంగా పోషించుకోగలుగుతున్నాడు. అంతేకాదండి, తన కుటుంబం ఈ రోజు లక్షల కోట్ల మందికి వాళ్ళు ఆత్మీయంగా బ్రతుకులాగున